మీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అయింది. కంప్లైంట్? ఏ రకమైన కంప్లైంట్? అడల్టరీ, వ్యభిచారం. ఇన్స్పెక్టర్! ఎస్ మిస్టర్ మోహన్, తన భార్యని మీరు అక్రమంగా మీ ఇంట్లో ఉంచుకున్నారని. అర్జున్! ఎవరు కంప్లైంట్ ఇచ్చింది? మీ భర్త ఆనంద్ మిమ్మల్ని మోహన్ కిడ్నాప్ చేశాడని, ఈ ఇంట్లో మిమ్మల్ని నిర్బంధించి వ్యభిచారం. షట్ అప్! సంధ్య, మీరు మాట్లాడకండి. మిస్టర్ ఇన్స్పెక్టర్, చట్టం అంటే ఏంటో, న్యాయశాస్త్రం ఏం చెప్తుందో నాకు తెలుసు. మీ కంప్లైంట్కి నా జవాబు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 497 అడల్టరీ, వ్యభిచారం ఇక్కడ జరగడం లేదు. ఐపీసీ సెక్షన్ 383 ఎక్స్ట్రాక్షన్, బలవంతంగా తీసుకురావడం జరగలేదు. నాకు నేనుగా ఇక్కడికి వచ్చాను. ఐపీసీ సెక్షన్ 359 కిడ్నాపింగ్ జరిగిందనేది అబద్ధం. మేజర్ అయిన నేను నా ఇష్టపూర్వకంగానే ఇంట్లో ఉంటున్నాను అనేదే నిజం. ఇది చాలా? ఇంకేమైనా కావాలా? అది కాదు వదినా. నో, నువ్వు నా మర్దిగా రాలేదు, డ్యూటీ మీద ఓ పోలీస్ ఇన్స్పెక్టర్గా వచ్చావు. అందుకే చెప్తున్నాను, ది కంప్లైంట్ గివెన్ అగేన్స్ట్ us ఈస్ నాట్ ఓన్లీ ఫాల్స్ బట్ ఆల్సో బేస్లెస్. మా మీద కంప్లైంట్ ఇచ్చిన ఆ పెద్ద మనిషికి చెప్పండి. రివర్స్లో నేనే కనుక కేసుని ఫైల్ చేయదలుచుకుంటే నిరాధారమైన ఇలాంటి ఆరోపణలు చేసినందుకు ఐపీసీ సెక్షన్ 499 ప్రకారం డెఫిమేషన్ అంటే పరువు నష్టం దావా వేస్తానని చెప్పండి. ఆల్ రైట్, కేసు కోర్టు దాకా వస్తే మీరు బోన్లో నిలబడాల్సి ఉంటుంది. మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే నిరూపించుకుంటాను. అవసరమైతే కోర్టుకే కాదు, ఎక్కడికైనా వస్తాను. మిస్టర్ మోహన్, మీ జవాబు కూడా అదేనా? ఎస్. ఆల్ రైట్. చిచ్చి, ఆనంద్ ఎంతగా దిగజారిపోతాడు అనుకోలేదు. ఆయన ఈ కంప్లైంట్ ఎందుకు ఇచ్చారో నాకు తెలుసు. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు మాత్రమే తెలుసు. సంధ్య, ఆగు సంధ్య! మీరు అసలు మనుషులేనా? ఇంత నీచాన్ని దిగజేరుతారా? నన్ను వదిలించుకోవడం కోసం అడల్టరీ కేసు పెడతారా? ఇంటి మీదకి పోలీసుల్ని పంపించి ఇంత దారుణంగా అవమానిస్తారా? మీకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదని నన్ను చట్టం ముందు బజార్ దానిగా నిలబెట్టడానికి సిద్ధపడతారా? మీ ప్రాణాలు కాపాడిన స్నేహితుడి మీద కిడ్నాప్ కేసు బనాయిస్తారా? ఇదేనా మీ సంస్కారం? ఛీ! ఇన్నాళ్ళు మీలాంటి వాడితో కలిసి కాపురం చేశానని తలుచుకుంటేనే నా గుండె రగిలిపోతుంది. సిగ్గుతో నా ఒళ్ళు చచ్చిపోతుంది. ఎందుకు ఇదంతా? ఎందుకో నీకు తెలీదా సంధ్య? నేను పక్కా బిజినెస్ మ్యాన్. వద్దనుకున్న దాన్ని వదిలించుకోవటానికి, కావాలనుకున్న దాన్ని దక్కించుకోవటానికి నేను ఎక్కడిదాకైనా వెళ్తాను, ఎంతకైనా తెగిస్తాను. తెలుసు, మీరిదంతా ఎందుకోసం చేస్తున్నారో తెలుసు, ఎవరికోసం చేస్తున్నారో కూడా తెలుసు. గుడ్. ఇంత తెలిసాక ఇంకా ఆలస్యం దేనికి? తెంచుకోవచ్చుగా. తెంచుకోవడం, తెగదెంపులు చేసుకోవడం మీకు మీ మగవాళ్ళకి తెలుసమో గాని మా ఆడవాళ్ళకి కాదు. అందుకేనా ఈ ఇంటి గడప దాటి ఆ ఇంటి గడపలో కాలు పెట్టావు? అవును, మెట్టినిల్లు నన్ను బయటికి పో అంటే పుట్టినిల్లే నన్ను ఆదరించింది. పుట్టిల్లు? నీ మాజీ మొగుడి ఇల్లు నీకు పుట్టిల్లు అని చెప్తే నమ్మడానికి నేను వెర్రి వేధమని కాదు. తెలుసు, మీ మనసు కుళ్ళిపోయిందని తెలుసు, అనుమానం పొరలు కమ్మిన మీ కళ్ళు గుడ్డివైపోయాయని తెలుసు. ఉచ్చం నీచం మర్చిపోయిన మీరు మనిషి కాదు, మృగం అని కూడా తెలుసు. షట్ అప్! నా ఆఫీస్కే వచ్చి నన్ను మృగం అంటావా? ఎంత ధైర్యమే నీకు? ఎస్, ధైర్యం నా అణువులో ఉంది. ఎందుకో తెలుసా? ఈ క్షణం దాకా నేను నిప్పులాగే బ్రతుకుతున్నాను కాబట్టి. ఆవేశం నా నరాల్లో ఉంది. ఎందుకో తెలుసా? ఏనాడు నేను మీరు ఊహించిన తప్పు చేయలేదు కాబట్టి. ఇదే మాటల్ని నేను 100 మంది ముందు, 1000 మంది ముందు, 1,00,000 మంది ముందు, 1,00,00,000 మంది ముందు, ఈ ప్రపంచం మొత్తం ముందైనా సరే ఎలుగెత్తి చెప్పగలను. కానీ మీరు చెప్పగలరా?
కనీసం నా ఒక్కదాని కళ్ళలోకైనా సూటిగా చూస్తూ చెప్పండి, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీది కాదు అని. మీరు ఈ అడల్టరీ కేసు పెట్టింది ఇంకో పెళ్లి చేసుకోవడానికి కాదు అని నాకు తెలుసు. మీరు చెప్పలేరు, ఎందుకంటే మీరు ఇదివరకటి ఆనంద్ కాదు. మీలో ఆనాటి నీతి లేదు, నిజాయితీ లేదు, మంచితనం లేదు, మానవత్వం లేదు. ఇంతగా దిగజారిపోయిన మీలాంటి మగాణ్ణి ఏ ఆడది కోరుకోదు. మిస్టర్ ఆనంద్, ఇందాకేమన్నారు? వద్దనుకున్న దాన్ని వదిలించుకోవటానికి, కావాలనుకున్న దాన్ని దక్కించుకోవటానికి మీరు ఎంత దాకైనా వెళ్తారు, ఎంతకైనా తెగిస్తారు అని కదూ. ఈ సంధ్యది కూడా సేమ్ టు సేమ్ అదే ఫీలింగ్, అదే మాట. నిర్దోషితత్వాన్ని నిరూపించుకోవటానికి, నిందారోపణలు తిప్పికొట్టడానికి ఎక్కడికైనా వస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. కోర్టు తలుపే తడతారో, ఆ న్యాయదేవత ముందే నిలబడతారో మీ ఇష్టం. ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఐఎమ్ రెడీ. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, చెయ్యని తప్పుని ఒప్పుకోను. నా ప్రాణం పోయినా సరే తల వంచను. గుడ్ బై. ఎవరు వచ్చినట్టున్నారు సార్? లేడీస్ అనుకుంటాను. కొంపతీసి మీ ఆవిడ కాదు కదా? అదే ఆవిడ. ఇన్నాళ్ళు లేనిది ఇంత సడన్ గా ఆఫీస్కి ఎందుకొచ్చినట్టు? ఎందుకంటే గోబ గుయ్యమనేలా కొట్టాను కదా అడల్టరీ కేసు పెట్టి. తిమ్మ తిరిగి నా కాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. అడల్టరీ కేసు అంటే ఏంటి సార్? పిచ్చి శృతి, ఇది కూడా తెలీదా? అడల్టరీ కేసు అంటే అంటే అక్రమ సంబంధం. పెళ్లి చేసుకోకుండానే ఒక ఆడది ఒక మగాడు ఒకే ఇంట్లో కలిసి ఉండడు. ఓ అదా. మరి అదే అడల్టరీ కేసుని మీ ఆవిడ మన మీద కూడా పెడితే? మన మీద? మనం కూడా కలిసే ఉంటున్నాం కదా సార్, ఒకే ఇంట్లో, పెళ్లి చేసుకోకుండానే. అత్తపోరు లేదు కదా అనుకుంటే దెయ్యంలా సాధించడానికి ఈ శృతొచ్చి పడింది నా నెత్తి మీదకి. నన్ను నన్ను ఇంటి దొంగంటుందా? మావయ్యని రెచ్చగొట్టి నన్ను తిట్టిస్తుందా? చూస్తాను, దీనంతా చూస్తాను. మహాతల్లి ఎక్కడ ఊరేగుతుందో కాని వచ్చేసరికి వంట చేసి రెడీగా ఉంచాలంట, కడుపు పగిలిపోయేలా మెక్కడానికి. చిచి! ఏంటి సరాసరి ఇంటికే వచ్చేసా? నిన్ను చూడాలనిపించి చంపుతాను. విష్ణుమూర్తిలా బాగానే పడుకున్నావు కానీ లే ముందు, ఎవరైనా చూస్తే కొంప మునిగిపోతుంది. అంటే ఎవరూ చూడకపోతే పర్వాలేదా? గొంతు పిసుకుతాను తిక్క మాటలు మాట్లాడావంటే. అంత కోపం ఎందుకు కావేరి? కోపం కాక ఎన్నాళ్ళైంది? ఎన్నాళ్ళైంది అని ఇదిగో ప్లాను అదిగో ప్లాను అని నా దగ్గర డబ్బులు నొక్కేసి సొల్లు కబుర్లు చెప్పడం తప్ప నువ్వు చేసింది ఏంటి అని. అది కాదు కావేరి. ఏది కాదు? తలుచుకుంటేనే కడుపు మండిపోతుంది. రోజు రోజుకి నీ చెల్లికి మా మావికి బాగా ముదిరిపోతుంది. ఏదో రోజు తాళి కట్టి ఇది నా పెళ్ళాం అనేలా ఉన్నాడు. ఆ తర్వాత నా గతి అదో గతే. కంగారు పడ కావేరి, ఈ దాసుండగా అంతదాకా రానే రాదు. కంగారు పడకుండా ఇంకేం చేయమంటావ్? మా మావయ్యేమో అత్తకు విడాకులిచ్చి శృతిని కట్టుకుంటాడా? ఈ విడాకుల పుణ్యవా అని నా మొగుడేమో తన మొదటి పెళ్ళంతో సెటిల్ అయిపోతాడా?
అప్పుడు నాకెవడుంటాడు తోడు? నేనున్నాగా. నరుకుతాను. తప్పుగా అనుకో కావేరి, నా ఉద్దేశం ఈ సమస్యను సాల్వ్ చేయడానికి నేనున్నానుగా అని. నువ్వు ఇంకా నేను నమ్మమంటావా? నమ్మమంటావా కాదు, నమ్ముతావు. నేను చెప్పబోయే టాప్ సీక్రెట్ వింటే. ఏంటో అంత టాప్ సీక్రెట్? ఇన్నాళ్ళు నా చెల్లెలు కంత్రినే అనుకున్నాను, జగజ్జంత్రి అని ఈ మధ్య తెలుసుకున్నాను. డైలాగులు మని డైరెక్ట్ గా చెప్పు. అది కాదు కావేరి, నా చెల్లెలు శృతి మీ మావయ్య వెంట పడుతుంటే ఆ ఇన్స్పెక్టర్ అర్జున్ నా చెల్లెలి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. నిజంగానా? మీ మీదొట్టు. నా చెల్లికి మీ మావయ్యకి ఫిక్సింగ్ కాకూడదు అంటే ఆ ఇన్స్పెక్టర్కి మా చెల్లెలికి మ్యాచ్ ఫిక్సింగ్ జరగాలి. అర్థం కాలేదా? శృతిని అర్జున్ పెళ్లి చేసుకున్నాడనుకో, అప్పుడు మీ మావయ్య ఏం చేస్తాడు? కొడుకో కూతురు పుట్టాక చచ్చినట్టు మీ అత్తనే ఇంటికి తెచ్చుకుంటాడు. అప్పుడు మీ అత్త నీ మొగుడిని వదిలేసి తన మొగుడితో సెటిల్ అవుతుంది. ఈ ఇంటిని వదిలేసి నువ్వు నీ మొగుడితో సెటిల్ అవుతావు. ధనాధన్, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్. మరి శృతికి అర్జున్కి మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా జరుగుతుంది? చెప్తా. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నారు. ఆ ఉపాయాలేంటో చెప్పి తగలడు. ఓ 1000 కొట్టు, గొంతును తడిచేసి ఐడియాలను బుర్రలోంచి తీస్తా. ఇలా డబ్బు డబ్బు డబ్బు. పచ్చనోట్లు చేతిలో పడంది ఏది చెప్పావు కదా. ఇదిగో తీసుకో. ఇప్పుడు చెప్పు. ముందు మందు, ఆ తర్వాతే ఐడియాల విందు. వస్తా. కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదాలనుకుంటున్నాను చూడు. నన్ను నేను అటూ ఇటూ తిరుగుతూ ఉంటే అరికాళ్ళు అరిగిపోతాయి గాని ఆలోచనలు రావు. మరి ఇదిగో, నీ మొగుడు పూర్తిగా మారిపోయాడే. చివరికి నువ్వు కాదని అడ్డుపడినా నిన్ను తోసేసి బిడ్డని ఆ రాధ దగ్గరికి తీసుకెళ్లాడు అంటేనే తెలుస్తోంది అతగాడికి అదంటే ఎంత పిచ్చో. పిచ్చో వెర్రో ఏదైతేనే పాపని దానికి దక్కకుండా చేశాను కదా. చేశావు. మొన్నైతే పోలీసుల సాయంతో పాపని వెనక్కు తెచ్చుకున్నావు. మళ్ళీ రేపు రాధా యావండి పాపను చూడాలని ప్రాణం కొట్టుకుపోతోంది అని బుడిబుడి రాగాలు తీసిందనుకో, అప్పుడు మీ ఆయనేమో కరిగిపోయి నువ్వు మళ్ళీ అడ్డుపడినా తోసిపారేసి పాపని తీసుకెళ్ళి దాని చేతిలో పెడతాడు. అప్పుడేం చేస్తావు? పిన్ని, ఒకసారి పోలీస్ రిపోర్ట్ ఇచ్చాక కూడా ఆయన అంతకు తెగిస్తాడంటావా? ఓసి వెర్రిదానా, నడుములోతు మునిగేదాకానే చలి, నలుగురు వినేదాకానే సిగ్గు అన్నారు తెలుసా. ఎటూ విషయం బట్టబయలైపోయింది కదా అని మీ ఆయన మొండికేస్తే అప్పుడేం చేస్తా? నీ దగ్గరికి రాను, దాని దగ్గరే ఉంటాను అన్నాడనుకో, అప్పుడేంటి నీ గతి? మీరేం చేస్తారో నాకు తెలీదు. నా బిడ్డను నాకు తిరిగి తెచ్చియండి అని ఆ రాధ కండిషన్ పెట్టిందనుకో, ఆవిడ గారి కోసమే తహతహలాడిపోతున్న మీ ఆయన ఎంతకైనా తెగిస్తాడు, ఏమైనా చేస్తాడు. పిన్ని, పరిస్థితి నిజంగా అంతదాకా వస్తే ఆయనకి ఇద్దరు పెళ్ళాలి కాదు, ఏదో ఒక్కరితే మిగులుతుంది. ఆ ఒక్కతి నువ్వే అని ఏంటి గ్యారంటీ? అల్లుడు దాని మీద మోస్తో నిన్ను వదిలేయాలని నిర్ణయిస్తే
చంపేస్తాను. అదే పని అల్లుడు చేయొచ్చు. ఆహా, రోజు టీవీలోను పేపర్లోను ఎన్ని కేసులు చూడడం లేదు. ఉంచుకున్న దానికోసం కట్టుకున్న దాన్నే కాటికి పంపిన వాళ్ళు, రెండో పెళ్ళాం మోజులో మొదటి పెళ్ళాన్నే మట్టు పెట్టిన వాళ్ళు 1,00,000 మంది తెలుసా. నేరాలు ఘోరాలు అనేవి నిజ జీవితంలో జరిగితేనే పత్రికల్లో వచ్చేది, టీవీల్లో చూపించేది. సంధ్య, 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 మెట్టినింటినే నా పుట్టినిల్లుగా చేసి ఇన్నాళ్ళు నా శూన్యాన్ని మీరు పంచుకున్నారు. అపనిందల్ని అవమానాల్ని సమానంగా భరించారు. చాలు, జరిగింది చాలు. ఇంకా నా దురదృష్టాన్ని మీకు పంచలేను. నా వల్ల మీ జీవితం మోడైపోతుంటే చూసి భరించలేను. అందుకే వెళ్ళిపోతున్నాను, సమస్యల సుడిగుండాలకి దూరంగా. సెలవు. నేను మీకు ఏమవుతానో నాకే అర్థం కాని నేను సంధ్య, అదే గోడ మీద టెడ్డీ ఫోటో పక్కనే నా బిడ్డ ఫోటోకి దండ వేసి కన్నీళ్లతో కుమిలిపోయే రోజు నాకు తప్పదు. చావు